హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోష్ స్టడీ సెంటర్. ఈరోజు మనం మనోవిజ్ఞాన శాస్త్ర పదజాలము గురించి డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు ప్రీవియస్ టెట్ పేపర్లు కనుక మీరు గమనించినట్లయితే అక్కడ ఈ పదజాలాలకు సంబంధించినటువంటి క్వశ్చన్లు చాలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో డెఫినెట్గా అసలు పదజాలాలు లేకుండా పేపర్ లేదనే విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ విషయాలు కనుక మీరు ఒకసారి ఈ వీడియో కనుక విని ఇక్కడ ఉన్న విషయాలు అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుంటున్నట్లయితే ఈజీగా ఒక మార్కు మీరు సంపాదించినట్టే. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా వినండి. సో దయచేసి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తద్వారా నేను పెట్టేటటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మొదటి పదం ఉన్నటువంటి సైకాలజీ. ఈ సైకాలజీ అనేటటువంటి ఆంగ్ల భాషా పదము సైకీ మరియు లోగోస్ అనే రెండు గ్రీకు పదాల నుండి ఉద్భవించినటువంటిది. సైకి అంటే అర్థము ఆత్మ లేదా మనస్సు అని, మరి లోగోస్ అంటే అర్థము శాస్త్రము లేదా అధ్యయనము. అంటే టోటల్గా అర్థం కనుక చూసినట్లయితే సైకాలజీ అనే పదానికి అర్థం ఏంటంటే మనసును అధ్యయనం చేసే శాస్త్రము లేదా ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రంగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. సైకాలజీ అనేది ఒక ఆంగ్ల భాష పదం అని చెప్పుకోవాలి. ఇది సైకి మరియు లోగోస్ అనే రెండు మూల పదాలు కలిగినటువంటి గ్రీకు పదాల నుండి ఉద్భవించింది అనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పెడగాగి. పెడగాగి అనేటటువంటి ఆంగ్ల భాషా పదము పెడగాగస్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది. పెడగాగి అనేటటువంటి ఆంగ్ల భాషా పదము పెడగాగస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దీనికి అర్థం ఏంటంటే పిల్లవాడిని ముందుకు నడిపించడం, పిల్లవాడిని ముందుకు నడిపించడము. దాని తర్వాత ఆటిజం. ఆటిజం అనే ఆంగ్ల భాషా పదానికి ఆంగ్ల భాషా పదం అనేది ఆటోస్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది. ఓకేనా? ఆటిజం అనేటువంటి ఆంగ్ల భాషా పదము ఆటోస్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది. దీనికి అర్థం ఏంటంటే తనలో తాను. ఓకేనా? మనం ఒక ఆటిజంతో బాధపడుతున్నటువంటి విద్యార్థిని గమనించినట్లయితే ఆ విద్యార్థి కూడా ఎవరితో ఉండక తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ తన ప్రపంచంలో తాను బతుకుతూ ఉంటాడు. కాబట్టి ఈ ఆటిజం అనే దానికి అర్థం ఏంటంటే తనలో తాను అని అర్థం. దాని తర్వాత నిమోనిక్స్. ఈ నిమోనిక్స్ అనేటటువంటి ఆంగ్ల భాషా పదము నిమోనిక్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. నిమోనిక్స్ అనేటటువంటి ఆంగ్ల భాషా పదం నిమోనిక్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దీనికి అర్థం కొండ గుర్తులు. మనం ఏదైనా విషయాన్ని చదువుకొని గుర్తుపెట్టుకునే సందర్భంలో దానికి కొండ గుర్తులు పెట్టుకుంటాం మనం యాక్చువల్గా. అంటే ఇది స్మృతికి సంబంధించినటువంటి విషయము. ఈ కొండ గుర్తులనే మనం ఏమంటాము అంటే నిమోనిక్స్ అంటాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 4 పదాలు సైకాలజీలో ఉన్నటువంటి గ్రీకు పదాల నుండి ఉద్భవించినాయే. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం సైకాలజీలో మనకు 4 గ్రీకు పదాలు ఉన్నాయి. ఒకటి సైకాలజీ, పెడగాగి, ఆటిజం, నిమోనిక్స్. ఇది కాకుండా మనకు స్టాటిస్టిక్స్ అనే ఆంగ్ల భాషా పదం స్టాటిస్టిక్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించిన విషయం కూడా మనము మెథాలజీలో నేర్చుకుంటాం. ఈ సైకాలజీకి సంబంధించి కాదని నేను పెట్టడం లేదు. కాబట్టి ఈ 4 పదాలు మాత్రం గ్రీకు పదాలండి. దాని తర్వాత ఒకే ఒక జర్మన్ పదం ఉంది, అదే గెస్టాల్టిజం. ఈ గెస్టాల్టిజం అనేటటువంటి ఆంగ్ల భాషా పదం గెస్టాల్ట్ అనే జర్మన్ పదం నుండి వచ్చింది. ఓకేనా? ఈ గెస్టాల్ట్ అనేటటువంటి జర్మన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం ఏంటంటే సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృత మొత్తము. సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృత మొత్తము. ఒకే ఒక జర్మన్ పదం అండి ఇది గెస్టాల్ట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత డేజావు. ఇక్కడ డేజావు అనేది ఆంగ్ల భాషా పదం అని చెప్పాము. నేను జనరల్గా చెప్పుకోవచ్చు మనం దీన్ని. ఈ డేజావు అనేది యాక్చువల్గా చూస్తే ఒక ఫ్రెంచ్ పదము. ఈ డేజావు అనేటటువంటి ఫ్రెంచ్ పదానికి అర్థం ఏంటంటే మిథ్యా పరిచయ భావన. ఈ మిథ్యా పరిచయ భావన అంటే ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విషయము ఇది వరకు ఎప్పుడో చూసినట్టుగా భావన కలగడాన్ని మనం మిథ్యా పరిచయ భావన అంటాం. అంటే ఎవరైనా మనకు కనిపించినప్పుడు ఇతను ఎక్కడో చూసినట్టుగా అనిపించిందే అని అనుకుంటాం కదా. అలాంటి భావనని ఏమంటాము అంటే మిథ్యా పరిచయ భావన. దాన్ని ఏమంటాము అంటే డేజావు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఒకసారి అడిగిన వాళ్ళ టెట్లో గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎమోషన్. ఈ ఎమోషన్ అనేటటువంటి ఆంగ్ల భాషా పదం అనేది ఎమోవీర్ అనేటటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. ఓకేనా? ఒకే ఒక జర్మన్ పదం ఉంది మనకు, ఒకే ఒక ఫ్రెంచ్ పదం ఉంది. దాని తర్వాత వచ్చేటి అన్నీ కూడా లాటిన్ పదాలే. గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. ఎమోషన్ అనేటువంటి ఆంగ్ల భాషా పదం ఎమోవీర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీనికి అర్థం ఏంటంటే కలియబెట్టబడినటువంటి మానసిక స్థితి. కలియబెట్టబడిన మానసిక స్థితిని మనం ఎమోవీర్ అంటాం. ఇక దాని తర్వాత చూస్తే ప్యూబర్టీ. వెరీ 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 ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది కూడా టెట్లో.
ప్యూబర్టీ అనేటటువంటి ఆంగ్ల భాషా పదము ప్యూబరిటాస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ప్యూబర్టీ అనేటటువంటి ఆంగ్ల భాషా పదం ప్యూబరిటాస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీనికి అర్థం మగాడు కావడము లేదా పురుషత్వపు దశ. మగాడు కావడము లేదా పురుషత్వపు దశ అండి. ఇక దాని తర్వాత అడాలసెన్స్. అడాలసెన్స్ అనే పదం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా చాలాసార్లు టెట్లో అడిగాడు, గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. అడాలసెన్స్ అనేటటువంటి ఆంగ్ల పదము అడాల్సిరే అనేటటువంటి లాటిన్ పదం నుండి ఉద్భవించింది. ఓకేనా? అడాలసెన్స్ అనేటటువంటి ఆంగ్ల పదం అడాల్సిరే అనేటటువంటి లాటిన్ పదం నుండి ఉద్భవించింది. దీని యొక్క అర్థము పరిపక్వతకు రావడం. ఓకేనా? అడాల్సిరే అనేటువంటి పదానికి అర్థం ఏంటండి? పరిపక్వతకు రావడం. దాని తర్వాత మోటివేషన్. ఈ మోటివేషన్ అనేటటువంటి ఆంగ్ల పదం మూవర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. మూవర్ అనేటటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. దీనికి అర్థం కదలిక. నెక్స్ట్ పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీ అనేటటువంటి ఆంగ్ల పదం అనేది పర్సోనా అనేటటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా చాలాసార్లు అడిగాడు. పర్సనాలిటీ అనేటటువంటి ఆంగ్ల పదం పర్సోనా అనేటటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. దీనికి అర్థం ఏంటంటే ముసుగు. ఓకేనా? పూర్వకాలంలో నాటకాలు వేసేటప్పుడు వాళ్ళు ఇక ఏదైనా క్యారెక్టర్ ప్రదర్శిస్తున్నప్పుడు వాళ్ళకు వేషం వేసుకునేవాళ్ళు. ఆ వేషంలో ధరించేటటువంటి ఆ ముసుగుని ఏమనేవాళ్ళు అంటే పర్సోనా. కాబట్టి ఈ కాన్సెప్ట్ నుంచే మనకు ఈ పర్సనాలిటీ అనే పదం డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. తర్వాత ఇంట్రోస్పెక్షన్. ఇంట్రోస్పెక్షన్ అనేటటువంటి ఆంగ్ల పదం. ఈ ఇంట్రోస్పెక్షన్కి తెలుగులో అర్థం ఏంటి? అంతఃపరిశీలన. అంతఃపరిశీలన అని అర్థం. ఈ ఇంట్రోస్పెక్షన్ అనేది ఇంట్రో మరియు స్పియర్ అనే రెండు లాటిన్ పదాల నుండి వచ్చింది. ఇంట్రో మరియు స్పియర్ అనే రెండు లాటిన్ పదాల నుండి వచ్చింది. ఇంట్రో అంటే లోపలకు, స్పియర్ అంటే తొంగి చూచుట. ఓకేనా? ఇంట్రోస్పెక్షన్ అంతఃపరిశీలన పద్ధతిలో మనకు క్వశ్చన్ చాలాసార్లు ఫ్రేమ్ చేసిండు, అడిగింది ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏంటంటే, ఒక రోగి డాక్టర్తో నాకు ఈరోజు ఆరోగ్యం నిన్నటికంటే చాలా మెరుగ్గా ఉంది అని చెప్పడాన్ని మనము అంతఃపరిశీలన పద్ధతిగా చెప్పుకోవచ్చు. అంటే రోగి తనను తాను పరిశీలించుకొని తన ఆరోగ్య విషయాన్ని డాక్టర్తో చెబుతున్నాడు. ఓకేనా? సో ఈ విషయాన్ని మనం ఏం చెప్పొచ్చు? ఇంట్రోస్పెక్షన్ కూడా అనొచ్చు. అంటే ఒక విద్యార్థి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, సార్ నేను నిన్నటికంటే ఈరోజు ఎగ్జామ్ బాగా రాశాను అన్నప్పుడు ఆ విద్యార్థి కూడా నిన్నటికి ఈ రోజుకి ఈ రెండు తారతమ్యాలను తనలో తాను పరీక్షించుకొని చెప్తున్నాడు. కాబట్టి దాన్ని కూడా మనం ఇంట్రోస్పెక్షన్ అనొచ్చు. ఓకేనా? ఈ ఇంట్రోస్పెక్షన్ అనేటువంటి ఆంగ్ల పదం ఇంట్రో మరియు స్పియర్ అనే రెండు లాటిన్ పదాల నుండి వచ్చింది. ఇంట్రో అంటే లోపలకు, స్పియర్ అంటే తొంగి చూచుట. తర్వాత అసెస్మెంట్. ఈ అసెస్మెంట్ అనేటటువంటి ఆంగ్ల పదం అసైడర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. అసైడర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటంటే పక్కనే కూర్చొని ఉండుట. ఇది ఈ రోజు ఉన్నటువంటి మన మనోవిజ్ఞాన శాస్త్ర పదజాలము. ఈ పదజాలం నుండి డెఫినెట్ గా ఒక క్వశ్చన్ పడుతుందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరైనా నా వీడియోను మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అదేవిధంగా లైక్ కూడా చేయండి. ఇప్పుడు నా వీడియోలో ఇంకేమైనా బెటర్మెంట్ కావాలని ఏదైనా అనిపిస్తే మీకు దాన్ని కామెంట్ చేయండి. తద్వారా మీ సూచనలు తప్పకుండా పాటిస్తాను నేను. అండ్ గంట శబ్దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను పెట్టేటటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఈ సైకాలజీలో ఉన్నటువంటి ఒక్కొక్క ఇంపార్టెంట్ టాపిక్ దగ్గర ఒక్కొక్క షార్ట్ వీడియో ఇలాగే తయారు చేసి మీకు వీడియో రూపంలో పెడతాను. డెఫినెట్గా 30కి 30 మార్కులు టెట్లో తెచ్చుకునే విధంగా మీరు ఈ సైకాలజీ వీడియోస్ చూసినట్లయితే డెఫినెట్గా అలాంటి విధంగా నేను తయారు చేస్తాను. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై బాయ్.